నా పెళ్ళాన్ని పొద్దున లేచి అన్నం కూర అన్నంటే 12-1 కానీ అండేనే అండేది. స్నానం చేస్తుంది, లోటడు చాయ్ తాగుతుంది, దాని నిండా అటుకులు వేసుకొని బుక్కుతుంది. శాతం దానికి ఆకలి ఎట్లయితుంది? అటుకులు బుక్కితే అన్నం తిన్నట్టేనే. నీ అవ్వ నాకు ఆకలి అయి దుకాణంలోకి పోతే ఆ దుకాణంలో ఉద్దరకాత కదా, సోని పాపడ తింటే ఆకలన్నా కొద్దిగా ఆగుతుందని పోతే ఎట్లా నేను ఉద్దరి పోతానని ఇంకో రసగుల్ల ప్యాకెట్ ఇచ్చిండు. ఈ రసగుల్లలు ఏం తినాలే పాడగాను, అంత బెల్లం రసం ఉంటది, తిననే బుద్ధి కాదు. ఒక్కటి తినంగానే నోరంతా అతకపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సోని పాపడు ఇత్తలేవు, ఇవి ఇత్తలేమంటే ఇవి ఫ్రెష్ ఉన్నాయి తీసుకోపో అన్నాడు. ఎట్లయినా నేనేమన్నా పైసలు ఇస్తానా? ఉద్దరినైనా ఇచ్చింది తీసుకోవాలి. నా పిల్లం ఏం చేస్తుందో ఏమో, ఇక కడుపులో ఆకలి అవుతుంది. 2 రసగుల్లలు తిన్నాను, తీపికి ఆకలి ఆపుతుంది. ఇక పోతానా? అరే నీ అవ్వ బంగారం వాసుంటూ యాప చెట్టు చల్లగా ఎండాకాలం వస్తే మంచం వేసుకొని పండేది, అట్టిగా కొట్టేసిరు. నీ అవ్వ ఇప్పుడు చెట్టు మొలక పెట్టి పెద్ద పెరగనంటే ఎన్ని సంవత్సరాలు ఏమవుతుంది? నీ అవ్వని ఇన్ని సంవత్సరాల చెట్టు కొట్టేసే ఇది ఇప్పుడు మనం తీసుకపోయి పెడితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గందుకే వానలు పడేటప్పుడు గందుకే పడతలేవు. ఇంటింటికి చెట్లు పెంచాలంటే కొట్టి పారేస్తారు, మండ పెడతారు. అయ్యో ఆకు చూడు ఎంత లాతగా ఎగిరిచ్చిందో. చి అవ్వ ఎండాకాలం ఏసి కూడా పనిచేది యాప చెట్టు కింద అంటే. తెల్లారు లేచి పండ్ల పుల్లలు తోమేది, మంచిగా నీడనిచ్చేది, పండ్లు తోముకునేది, పండ్లు ఎంత కట్టుకునేది. గీలిగేట్ కూడా అవసరం లేకపోయేది. వీళ్ళకు ఎట్లా ధైర్యం వస్తుందో ఏమో. చీచి ఇంత పెద్ద చెట్టును కొట్టేసిరు. నీ ఇది చి నా పానం ధరించలేదు. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టన్నట్టు చి అట్టిగా నాశనం చేసిరు. వాళ్ళకు కొట్టేదందుకు ఎంత ధైర్యం వస్తుందో ఏమో. చి అందుకే ఇంటింటికి చెట్టు పెంచుకోవాలంటే ఉన్న చెట్టు నరుకుతారు. ఎప్పుడు మారుతారో ఏమో. చి నీ అవ్వ. అబ్బబ్బబ్బా పొద్దుగా లేచి బయట పడ్డాడు. చిరుతిండి తినా నేనకు మనసునే పట్టని ఆయన తగ్గట్టు చేస్తాను కాబట్టి నా మాట తింటాను. లేకపోతే నా నెత్తి మీద కూర్చున్నాడు. ఏదో ఒకటి తినేస్తాడు గాని అట్టిగా అయితే రాడు కదా. వచ్చినాక ఏం కూర అంటాడో ఏమో. ఈ తిండిపోతాడు, ఎప్పుడు తిండి గురించి ఆలోచన. అత్తాండో ఎక్కడన్నా తినుకుంటా కూర్చున్నాడో. ఆగో రానే వస్తాడు కదా, చేతులు ఏమో పట్టుకొని వస్తాడు. ఏందని? అగో ఏం పట్టుకొచ్చినావు? చేతులా పెద్ద కవర్ పట్టుకొస్తానా, కళ్ళు కనబడతానేమో అనే. ఏం పట్టుకొస్తానో అంటాను? రసగుల్లలే, రసగుల్లలు, రసగుల్ల ఇరిగిన మతుకును అతికించేస్తా. రసగుల్ల ఇరిగిన మనసును అతికించేస్తా. ఇంత మంచి కనబడతానే ఏం పట్టుకొస్తాను? కారడ్డం ఆడతానమేందే? ఆహా నువ్వు సినిమా పాటలు వాడతాను అని నాకు అర్థమవుతుంది కానీ అది రసగుల్ల కాదు, వసగుల్ల. అయినా చిన్న పొరగానే కాకి రసగుల్లలు ఎందుకు తెచ్చుకున్నావు? ఏంటి చిన్న పొరగానే తింటారా? పెద్దోళ్ళు తినద్దని రాసి పెట్టుకున్నదానే గమ్మతి మాట్లాడతావు. ఆయన మిట్ట మధ్యాహ్నం నువ్వు అన్నం కూర వండుతాను. నువ్వు అన్నం కూర పెట్టే వరకు నేను దెబ్బెక్కలు చచ్చిపోతా. అందుకే ఈ తీపి తిందనుకో కొంచెం ఆకలి ఆపుతుందని తెచ్చుకున్నానే. మరి తీసుకున్నావు ఆన్న తినక గీడు వరకు ఎందుకు ఒప్పుకుంటా పట్టుకొచ్చినావు? చేద్దామంటావు మరి. అక్కడ తిన్నాక నాకు తృప్తి ఎందుకు అనిపిస్తుంది? 10 రూపాయలు పెట్టి తెచ్చుకున్నా. నువ్వు మిట చూస్తా అంటే నేను లటలట మింగుతా. లటలటనే తిని ఇంకెట్లనన్నా మింగు. నాకేంది? నీకేందంటానవేందే? నువ్వు మిట చూస్తా అంటే నీకు ఊరిల్లు వస్తా అంటే నేను తింటా అయితమే గాని గిన్ను పుల్లదేపో. పుల్లెందుకు మళ్ళా? నువ్వు మొన్న మంచూరియా ఎట్ట తిన్నవే? అగో మంచూరియా అంటే పుల్లతోటి తిన్నా, ఇది గట్ల తింటా ఎవరన్నా? నేను కూడా. అది మెత్తగానే ఉంటది, ఇది మెత్తగానే ఉంటది. దీనికి గిట్ట కూర్చుకొని గిట్ట నోట్లో పెట్టుకొని సగం కొరుకుతానే పోయితేపా. పుల్లలు ఎక్కడున్నాయి? చీపురు పుల్లలు తప్ప తెమ్మంటా? నువ్వు చీపురు పుల్లతోటే తిన్నావానే? బిర్యానీ తిన్నాక సోంపుండుకి ఇంత పొడుగు పుల్లు ఇస్తే గిట్లా ఇరుక్కుంటే
అంటారు కదా గసుంటు పుల్లలు లేవా ఇంట్లో నువ్వు మంచిగా తిన్నావు కదా. అగో అప్పుడంటే వాళ్ళ కవర్లు వేసిరు కాబట్టి తిన్నా. ఇప్పుడు ఉన్నాయా అవి? ఎప్పుడో వాడేసిన నేను. నీ అబ్బా ఇది కూడా నిజమేనే. ఎక్కడ పారేసినావు? తెచ్చుకుంటావా ఏంటి మళ్ళా? అయ్యో నువ్వు ఒక్కటే తింటివి అలా 4-5 పుల్లలు ఎత్తారు కానీ చెత్త డబ్బలు ఎత్తే దులిపి తీసుకురాపో కడుక్కొని తింటా. అట్లా తింటే మస్తు అనిపిస్తుంది. రసగుల్ల 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 గుల్ల పొడుసుకా తింటే కమ్మగా ఉంటది. రసగుల్ల రసగుల్ల ఏమో రాదే. అగో అంత పిస పిస చూస్తాను ఏంది? నేను పిసోని అనుకుంటానవా? తెస్తావా తేవా? నాకు పుల్లతో తింటేనే తిన్నట్టు కలుగుతుంది. అగో ఎప్పుడో వాడేసిన దాన్ని ఇప్పుడు నాకు ఎక్కడున్నాయి ఆ పుల్లలు? మరి ఏ పుల్ల పెట్టుకొని తినాలి చెప్పే నువ్వే. నేనేం చేయాలి చెప్పు? చీపిరి పుల్లలే ఉన్నాయి ఇంట్లో. చీపిరి పుల్లలు ఆకిలు ఉడతావు బాత్రూమ్ కాడ ఉడతావు పెట్టుకొని తినన్నానే అయితేమా గాని ఇంకా అగ్గి పెట్టి ఉన్నది కదా అగ్గి పుల్ల తెస్తావా? గుచ్చుకొని తింటా. ఇదే పనా? అయ్యో ఇదే పని అంటాను. చెత్త ఏమైతుంది బొమ్మ? తెచ్చుకొని తింటాను. నేను తెచ్చుకున్నాక నీకు చెప్పుడు ఎందుకే? నువ్వు తేవాలే నేను ఇట్లా పెట్టుకొని తింటంటే నువ్వు చూడాలి. అర్థమైతుందా? అవ్వో చిన్న పోరాని కంటే అటేటున్నావు నువ్వు. చిన్న పోరడు అంటాను. నేను మనిషిని కాదా? నాకు ఆకలి కాదే. అయినా ఇదంతెందుకే? పొద్దున 8-9 బువ్వ కూర వండితే ఈ సిరిదిండ్రులు తెచ్చుకుంటానా తింటానా? అయినా నువ్వు పొద్దున మంచిగా అటుకులు తెచ్చుకుంటాను, చాయల పోసుకుంటాను, నీకు అన్నం తిన్నట్టుంటాను, ఏమి ఎరగనట్టుంటాను. నేను పొద్దున లేచి నాకు ఆకలి కాగానే ఉన్నాయి ఏదో ఒక్కటి తినేది మనసులో పడుతుందా? ఇంకో నేను సిరిదిండి బందే అన్నట్టే నువ్వు రోజు 8-9 పొద్దున్నే అన్నవాడు. నేను అబ్బతోడు ఒక బఠానీ గింజ కూడా తెచ్చుకోను, ఒక బఠానీ గింజ కూడా తెచ్చుకోను. అర్థమైతుందా? మా అర్థమైతుంది. ఇది అదైతే ఇప్పుడు చేయితోడు తిను. అంతే అంటవా? చేయితోడు తినానా? నీకు ఇయ్యనయ్యా ఇయ్యకు. ఇంకో దీని వాసన ఎట్లా చెప్పన్నా? చిన్నప్పుడు బడికి పోకపోతే మా భగవనిస్తే పట్టుకపోయేది. అప్పుడు రూపాయికి 4, ఇప్పుడు 10 రూపాయలకు ప్యాకెట్. అర్థమైతుందా? మంచిగున్నదా? ఎట్టున్నది? కమ్మగున్నది. నీకు ఇస్తా మిట మిట తినవానే. అసలు దాన్ని ఎందుకు అడుగుతాను? నీకే తిట్టి తాకుతుంది అట్లా ఓవిల్లు చూసుకుంటే తింటే తాకుతుందా? ఇంకో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అందరి దిష్టి ఇక పోదు. ఇక నాకు దిష్టే తాకది పో. నీకు నోట్లే ఊరిల్లు ఊరుతానే కదా? నాకేం ఊరతలేదు పావు. మరి అంటాను కదా ఎందుకు దాపినావు ఎందుకు దాపినావు? నిజంగానే వినిపిస్తాను అనుకున్నా. ఏమద్దు నేను కొరుకుతా నువ్వు నాకేమద్దా ముక్కులు నూకుతా. మరి గుద్దుతా చెప్తానా? చూడు తిండి పోతాడా నా ముంగట్నే తిని ఇంకా సాటుకు తినన్నా లుంగి కప్పుకొని తింటా పాటు. లుంగి లేపితే సీ అంటాను వాసన వస్తాను ఏంది? నిన్ననే వింటివి కాదే. స్నానం చేసినా పొద్దుగాల? స్నానం చేయండి నేను గడప కూడా దాట. ఏమనుకుంటాను బొమ్మ? అబ్బో చేసినట్టే ఉంది నీ ముఖం. అసలు నువ్వు చేసినావు నన్ను చేసినా అంటాను. నేనెందుకు చేయలే? నీరు అనుకున్నట్టున్నది. అవ్వో దీనికెళ్ళి తక్కువలేదు. కట్టుకున్న మొగన్ని కాళ్ళు మొక్కాలే ఆపుకొస్తాను. నేనేమన్నా అదా అనే? ఏది నాకు చూసినావా? ఈ గడప కూడా ఆకలి అవుతుంది కావచ్చు. ఇంకా దీప వాసనకు నా చుట్టే తిరుగుతానే నువ్వు తిరిగినట్టు గట్లా ఊవిళ్ళు ఉరించుకుంటా తింటే కంటి కురుపులు అయితే. నేను చిక్కు తీసేసుకున్నా కదా అక్కడ సగం ఆడ వారేసిన ఇంతవా ఇంత తీసేసుకున్నా అయితే రేపటి నుంచి పళ్ళు కూడా కనబడయ్యా. ఓ పాపం తగ్గుతుందా? చూసినావా నన్ను అట్లా అన్న కాబట్టి నీకు నోట్లో కూడా వాళ్ళే కింద పడ్డది. దేవుడు చూస్తాడే మా చూస్తాడుతున్నాయా ఇచ్చిందా ఒకటి దిక్కుమల్లోడా 10 వేలు ఇచ్చినట్టు ఎప్పుడు పడితే ఇంకో 4 రాదు. అరే తుప్పా చదవా పాపం పోనీ మిట చూస్తాను అని ఒకటి ఇస్తే ఇంకా 4 ఇవ్వమంటావా? ఈ 4 ఇచ్చినాక నేనేంది నన్నే 4 ఇస్తే ఇంకా 3 ఉంటాయి కదా. ఆ 3 కూడా నువ్వే తినే నాకెందుకే? ఇటు మరే తింటా. తలకాయ మినికాయలు తప్పితే ఉన్న పెయిన్లన్నీ రావాలి. ఏమనుకుంటానమ్మా దుసుడు కూడా తప్పుతుంది. ఆఖరి కొద్ది నేను తెచ్చుకుంటే 1, 4 అంటావు. నీ ఇయ్యనయ్యా ఒక 2 మరి 2 కూడా ఇయ్యా. అన్ని నువ్వే తింటావా? అదే కడిపేనా? నీ అవ్వ నీతో తిప్పనే ఉన్నదే. నువ్వన్నట్టు అక్కడ తినచ్చినా అయిపోయి ఇట్లా సగం సగం ఇచ్చుడేందుకు? ఒక్కొక్కటి ఇయ్యచ్చుగా. మొత్తం నువ్వే తిని రాదు.
ఇగో ఇప్పుడు రసగుల్లలు ఇచ్చినాం అనుకో, రేపటి నుంచి పొద్దుగానే లేచి బువ్వ కూర వండుతా. ఇప్పుడైతే రసగుల్లలు ఇయ్యే తింటాడు, చిన్న గుడ్డ అవుతాన్ని ఇయ్యి. ఏంది నిజంగానే అంటుతావానే? నిజంగానే వండుతా. ఇంకో మొత్తం నువ్వే తీసుకో, నా మీద ఉంటాను అండుతానే. నీ మీద ఒట్టే మా అండుతది. సరే అయితే గాని ఇవి చిన్నప్పుడు డబ్బాలలో వేసి ఇచ్చారు కదా, ఇప్పుడు ప్యాకెట్లలో వేసి ఇచ్చారండి. డబ్బాలలో వేసి ఇచ్చిదే నిజమే. పోయినప్పుడల్లా మూత తీసి లెక్క పెట్టింటే జొబ్బ ఈగలాలి. అవి ఈగలన్నీ తింటే జరాలు వస్తానే అని కవర్ల ప్యాకింగ్ చేసి ఇస్తారే. ఇప్పుడు కుళ్ళు ఇస్తలేరు. 4 అప్పుడు రూపాయికి ఇచ్చేది కదా, ఇప్పుడు 10 రూపాయలకు ప్యాకెట్. ఇక మనమే కవర్ ఇప్పుకొని తినచ్చు. అవునా? సరే గాని బువ్వ వండుతా, కూర లేదు, కూర తీసుకురాపో. అవ్వని కూర కూడా ఏం లేదా? మళ్ళా నేను బయటికి పో అన్నానే. మరి పోకుండా ఎట్లా తీసుకొస్తావు చెప్పు. రాములా తీసుకురాపో. నీతోడు కోసక ఉన్నది. నాకు కావరైతుందంటే ఉన్న రసగుల్లలు నువ్వే తినవాడికి. ఇప్పుడు నీకు కూరగాయలు అంటే నాకు ఓసరి ఉండద్దా? ఒక గోళీ తినిపోతా. సరే ఒక్కటి సరిపోతాయి కదా. ఇక నువ్వు 2 ఇచ్చేటట్టున్నావా? పేరు నాది, ఊరు నీది. అయ్యో ఏదో ఉన్నదట శాస్త్రం వెనకటికి అనద్దు గాని. సరే చెప్పు. ఇక చెప్తే చెప్పండి. అన్ని పిసు పెట్టుబట్టు, అన్ని పిసు పెట్టుబట్టు. కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పద్దు. అన్ని అనుకుంటాం గాని అన్ని అయితే అన్నట్టు ఉంటది. అర్థమైతుందా? సరే నేను పోయి కూరగాయలు తెస్తా గాని నువ్వు పోయి బియ్యం పెట్టి వచ్చేసరికి. సరేనా? సరే రసగుల్లలు తిన్నా, చీపికి నిద్ర వచ్చిందా? ఆయన తెల్లెలకల వండేవు, ఆయన తెల్లెలకల వండేవు. అర్థమైందా? నువ్వు ఎల్లెలకల వండావు అనుకో, నాది నల్ల ముఖం అవుతుంది. అర్థమైతుందా అమ్మ? సరే పోయిగా. అబ్బా నేను తెచ్చుకున్న రసగుల్లలన్నీ నేనే తిన్నా. నేను అత్యంతలో పువ్వు వండాలి. ఇక నీ అవ్వ ఫంక్షన్ కంటా పిలిచిండ్రు, పక్కనికి నలుబొక్కలు వేసిర్రు, నాకేమో వేయలే. అందుకే ప్లేట్ పక్క మొన్న పడేసిన. నాకేం తక్కువ? ఇంటికి పోతా నా రచించిన అనువంట. ఒకటి చేతులు పట్టుకుంటూ నలిబొక్క, ఒకటి ఈకుతా. నాకేమన్నా తక్కువనా? నీ అవ్వ ఉట్టికి ఇజ్జత్ బాయ్. ఈ కానుంచి ఎవ్వడు ఫంక్షన్ పిలిచిగా పోను. అవసరం కూడా తినబుద్ధి అయితే నేను మేకని తీసుకొని కోసుకొని తింటా. మంచిగా కమ్మ తినచ్చు, బొక్కలు పిక్కలండి. అబ్బో మా ఎర్రోడు పోక దావకు ఎవడి కిఫ్టీ గడు ఏమో తాగత్తే నన్ను తెల్లం దాకా నిద్రే పోనీయడు. తెల్లం దాకా గురక పెడతాడు. ఆ గురకకేమో నాకు నిద్ర పట్టి పాడు కాదు. రజిత, ఓ రజిత. అగో ఏంది తాగలేదా? ఇస్తగానే అత్తను. ఈ తాగుడు ఇట్లా మనవాడ తాగలేదే, తిందామని పోయిన కత్తే. నీ ఏడ్చుడు పాడగానే ఎర్రోడా, ఏమైందో చెప్పు. నా పక్క పొన్నానికి 2 నలిబొక్కలు వేసిండ్రే, నాకు ఏమంటే పుట్టి 2 తోళ్ళే వేసిండ్రే. ఓ దిక్కుమల్లోడా, ఫంక్షన్ పోయిన కాడ ఏసింది తినాలి గాని తోలే ఏసి అని ఈ అని ఎడతాను. మానవ అనిపిస్తాయా? ఊకోవే కొత్త ముక్కుడానా, నాకు మానవ లేకనే వాడిని 2 నలుబొక్కలు అడుగుతాయి. మళ్ళీ మానవ లేక ఏరుతున్నట్టున్నావే. నాకు మానవ ఉన్నాక వాడిని ఎందుకు అడుగుతానే? సిగ్గనిపిస్తలేదా? మానం గినం అంటున్నావు. ఇంకో తప్ప మానం అన్నావు అనుకో, మందార చెట్ల లేసి చంపుదా. ఏమనుకుంటున్నావు ఎర్రోడా? అసలు ఇంతకు నీకు ఏం కావాలో చెప్పు. ఎందుకు అడుగుతాను నన్ను? ఏందే కట్టుకున్న మోహన్ పట్టుకొని మందారం చెట్లు వేసి కొడతా అంటావే? కొడుతూ కానీ మళ్ళీ పూలు ఎట్లా పెట్టుకుంటావే? కొట్టుడుకు పూలు పెట్టుకుడుకు సంబంధం ఏమున్నది? సంబంధం ఉన్నదే. నువ్వు నన్ను కొడతావు, చెట్లు ఇరుగుతాయి. చెట్లు ఇరిగినాక పువ్వు ఎట్లా పెట్టుకుంటావే? గందికే నిన్ను ఎర్రోడా అంటారు. ఏదో మాట వరుస కన్నా గాని నిజంగానే కొడతానా? రజిత, కొడుతూ గాని నేను చెప్పింది ఒకటి చెయ్యన్నే. ఏంటిది? నాకు నల్లి బొక్కలు కావన్నే. ఏడికోవాలి నేను? ఏడికోవాలేందే? దుకాణంలో కొద్ది దొరుకుతాయి. దుకాణంలో దొరకడానికి అదేమన్నా పప్పు అనుకుంటానవా? నల్లి బొక్కలు కోస్తే గొర్రెనన్నా కొయ్యాలి, లేకపోతే మటన్ షాప్ కన్నా పోవాలి. నువ్వు అన్నది నిజమేనే, కానీ వాళ్ళు అక్కడ వేయకనే తినకొచ్చిండే. నాకు ఎట్లా నల్లి బొక్కలు కావన్నే. నీళ్లు పోసుకున్నావా? నల్లి బొక్కలు కావాలని మూలి లెక్కెడుతున్నావు. ఆదివారం నాడు తీసుకొచ్చి అంటుతుంది. ఆదివారం వద్దు, నాకు ఇప్పుడే కావన్నే. నాకు కావన్నే. ఇప్పుడే కావాలంటే నేను ఏడిపోయి తేవాలా ఎర్రోడా? ఓ పిసదానా, నువ్వు ఏడుకోవడం అవసరం లేదే. గా కౌసుకోటు శంకర్ గారు ఉన్నాడు కదా,
ఆ ఉన్నాడు. అయితే ఏం చేయమంటావు? ఏం చేయాలంటున్నావు ఏందే? శంకర్ గారికి పైసలు ఇస్తావు అనుకో, రాత్రి 2 అయినా కూడా తీసుకొస్తాడే నలిబొక్కలాడు. మరి తీసుకొస్తే ఇచ్చి తెచ్చుకోపో, నాకెందుకు చెప్తాను? నన్ను పొమ్మంటాను అవే, నేను పోతాడు తేడే, నువ్వు అతను చెప్పని తీసుకొస్తాడు. నేను రాను. నువ్వు రాయే. నేను రాను. నువ్వు రాయే. నువ్వు రాయే. రమలి, ఓ బిడ్డ రావాలి. అగో బలవిన్నే కూర్చున్నదే బిడ్డ. ఆగో ఏం లేరు బాపు గిట్టొచ్చిర్రు. అల్లంతో కొద్దిగా పని పట్టదే. ఆగో మీ అల్లంతో ఏం పని బాపు? ఏం లేదే రవలి, మీ చిన్నబాబు దావత్ పోయిండు. ఆడ నల్లి బొక్క ఏమంటే వేయలేదట. అండుతావా అండవా ఇప్పుడు అని చెప్పేసి మీ ఇంటికి తీసుకొచ్చిండు. ఆగో ఆలు నలి బొక్క లేకుంటే మమ్మల్ని ఏం చేయమంటవే? మా ఇంటికి ఎందుకు వచ్చిర్రు? అట్లా బిడ్డ, అల్లుడు తలుచుకుంటే అర్ధరాత్రి తీసుకొస్తలే. అర్ధరాత్రి ఏం తీసుకొస్తాడే బాపు? నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదు. ఏం తీసుకొస్తాడే? నల్లి బొక్కలు తీసుకొస్తాడు అంటాడు మీ చిన్నబాబు. ఓహో గదా అని చిన్నబాబు. ఆయన ఆలగానే వాళ్ళ గోపాలం అన్నట్టు ఆయన ఇట్లా తీసుకొస్తాడే ఇప్పుడు? గట్లంటే బిడ్డ, అల్లుతో అన్నైతే వడ్డిస్తోడు మనోడైనాక ఏ మూల కూర్చుంటేంది, ప్లేట్లో ముక్కలు వచ్చి పడి వడతలే ఉంటాయి కాదు బిడ్డ. అది కూడా నిజమేనే బాపు, కానీ నువ్వు నిన్న నాన్న చెప్పనుంటు లేదా పొద్దుగాల నాన్న చెప్పనుంటివి. ఇప్పటికిప్పుడు ఆయన ఏ నుంచి ఎక్కడ చెప్పు? నేను చెప్పు తింటలేదు అదే ముచ్చట. సరే గాని అల్లుడు ఎటు వేయండు? కూరగాయలు ఎత్తాను వేయండు, ఇంకా రాలే. తిండి పోతాడు, ఎటు పోతే అటే ఉంటాడు. కూరగాయలకు పోయిండా బిడ్డ? అవునే బాపు. ఆగో మాటలోనే వస్తాండే అల్లుడు, బంగారాలుడు. అగో ఏం సంగతి ఎర్ర మామ, అత్త మామ మా ఇంటితో వండిరు. ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా? అయినా ఊర్లోనే ఉంటాం, అప్పుడప్పుడు రావచ్చుగా అత్త. ఏమో పరాయాలు అయినట్టు చెప్తారు. మా చిన్న బాపుకు పూలు బొక్కలు తినబుద్ధి అవుతాదట, పోయి తీసుకురాపో. ఏంది పూలు బొక్కలా తినబుద్ధి అవుతుందా? అరే ఇప్పుడు కావన్నా మామ. శ్రీరామశంకర ఇంత సడన్ గా వస్తాం ఏంది మామ? అయినా నువ్వు మా ఇంటికి వస్తే ఏదో పనితోటి వస్తావు, అట్టిగా రావు. అవసరం ఉన్నప్పుడు అల్లుడు అక్కడికి వస్తాడు, అవసరం లేనప్పుడు ఎవరు అక్కడ రారు. నువ్వైనా అంతే అత్త. మరి మేము బిడ్డ ఉన్నది ఊళ్ళో, అయ్యో వరుసకు సంతపీట కాకుండా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం కదా, అప్పుడప్పుడు రావచ్చు కదా. మనకేమన్నా లొల్లులైనాయా? మీకు ఆపద ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఎప్పటిసారి పూలు బొక్కలని లొల్లి పెడతాడు మామ. అయ్యో ఇలా దావత్ పోయి వచ్చిండు, అక్కడ నాట నల్లి బొక్కలు వేయలేదట. నేను తీసుకొచ్చుకొని అండుకోనా, పోయిన అల్లుని రెమ్మంటా అని చెప్పి వచ్చిండు. అబ్బా కొడుక తెత్తాగు. నువ్వు ఫంక్షన్ పోతే నీకు నల్లి బొక్కలు వేయలేదా? నీకు నల్లి బొక్కలు వేయలేదా? అబ్బా నా ఇజ్జత్ లేంది మామ. నీ కాందానేంది, నీ కథ ఏంది? అయినా పిలువని పేరంటానికి వేయనట్టున్నావు. ఎవరన్నా పిలిచిరా? ఉత్తగానే వేయండి అత్త. పిలిస్తేనే వేయండి అల్లుడు. పిలిస్తేనే వేయనవా? ఉత్తగా వేయనవా? మరి దొంగ మొక్క వేసుకొని గిట్ల గిట్ల అంటాను, గిట్ల గిట్ల అంటాను. నాకు ఏదో అనుమానం వస్తుంది మామ. పిలువదే అసలు ఊర్లో ఫంక్షన్ ఊరికి వేనవా? ఊళ్ళోనేనా ఊరికి వేనవా? అరే ఆయన ఎట్లా పోతే నీకేందే, చెప్పిన పని ఏ రాదు. ఫంక్షన్ వేనోళ్ళు సప్పడ పోయి తిని రావాలి గాని మామ, నీకు కింద అనద్దు గాని, వయసులో పెద్దోని గాని ఫంక్షన్ పోయిన కాడ ఏ సింగి తినాలి గాని పూలు బొక్కలే అదే ఇదే అంటామా? మన సంత ఫంక్షన్లనే మనం తినం. అయినా కానను మోగానికి కప్పదాయం అన్నట్టు ఇంకా బుద్ధి మారలేదా? నీ తాత బుద్ధి వచ్చింది కదా మామ. అబ్బాబ్బాబ్బా పట్టిన కుంజలు 3 కాళ్ళు అంటారు. అత్త నువ్వు మామతోటి ఎట్లవుతానమో ఏమో. ఇవాళ ఎంత కోస ఉచ్చుకున్నాను నిన్ను. అయ్యో రామ గోస, నేను రాను అంటే రమ్మని గుంజుకొచ్చిండు. నువ్వు అత్తనే చెప్పిన తింటాడు, పోతాడు, చెప్పని తెస్తాడు అల్లుడు అని. అత్త రాగానే చెప్పను అత్త. ఈ మామ అత్తదేనా? ఏం మాట్లాడతానా మామ? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అన్ని పిస పిస మాటలు మాట్లాడదు. అత్త వచ్చినా తెత్తా, అత్త రాకుండా తెత్తా. నువ్వు మామేనే. నువ్వు అత్తని తీసుకొని అత్తని తెస్తానా? మరి తెత్త గాని పైసలు ఇవ్వవా మామ? ఫోన్ పే కొడతావా? రాను తెచ్చినావే. నీ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ పే అయ్యి. ఆగురు ఫోన్లు ఉన్నాయని మాట్లాడుకుంటారు కానీ ఇప్పుడు నేను ఆ పూలు బొక్కలు ఏడున్నాయి, ఏడ దొరుకుతాయని చూడద్దా? ఏందే నడి మధ్యలో గొబ్బమ్మ కూర్చొని పిండి పిసుకుంటా అటు చూస్తాను. అగో మరి ఏం చేయమంటావు? పొద్దున బువ్వ కూర అంటే అంటది. ఇంకో 4 అయితే ఇప్పుడా నువ్వు కూరగాయలు తెచ్చేవి?
మంచిగా తిన్నది కూర్చున్నది. పిలిపిస్తావు కానుడా తిని తీసుకుందా లోపల నాకు తీసుకుంటాంది. ఎవరన్నా ఆడోళ్ళు ఉంటే పొద్దున 6ంటికి చాయ్ పెట్టి 7-8ంటికి అన్నం కూర వండుతారు కానీ మీ బిడ్డ ఏంది మామ 2-3 గంటలు పువ్వు కూర అంటే తెలుసా? చిన్నపిల్లనే ఇంకా పాలు చెప్తాంది అంగో నా బిడ్డకు ఆకలి అవుతుంది పాలకెడుతుంది అల్లుడు అంటలేవు, పాలకెడుతుంది అల్లుడు అంటలేవు. ఇంకా చిన్న పిల్లలేనా బాపు నువ్వు ఆయనకే ఏం చెప్పినా కూడా అట్నే మాట్లాడతాడు. అయ్యో పక్క బాబు వంటల బాబే గిట్లంటారు. నీ సంత బాబత్తే ఇంకేం చెప్తావో అవ్వో తల్లి. మా సంత బాబు అత్తే నేను గిట్ల ఉంచకపోవు. ఏమైంది కాళ్ళు గారికి నెత్తిన పోసుకొని అల్లుడు నన్ను ఆశీర్వదించు అల్లుడు నన్ను ఆశీర్వదించు అంటాడా? అట్లనే అంటాడు. చూద్దు తీరాదు. అయ్యో అత్తమైన కోపం దుత్తమైన చూంచినట్టు నాకేం అర్థమైతలేదు కానీ సరే ఆగు. నువ్వు చేసిన ఫంక్షన్ కాడికి పోయి జన్మానం తీసి అవునే బిడ్డ తెమ్మాను ఇంకా నయ్యం 2 నదిల కోసం 3 నదిల కోసం మేకను పోయి అంటలేవు. అయ్యో ఇప్పుడు తెత్తలే లేకపోతే లేదు. ఎందుకంటే చిన్నబాబు మీద అర్థాను మామ తెత్తలే లేకపోతే లేదన్నది కదా. నిందేను నువ్వు తెచ్చుకోపో. సరే తే చిన్నబాబు నీకు మంచిగా రొట్టెలు వేసి పెడతా. ఇవి నువ్వే నేను ఆయనకేం లేవు. పానం పైన పానమైనా తీసుకుంటాడు గాని ఆయన మనసులో పడితే నల్లి బొక్కలు తినే ఉండడే. నల్లి బొక్కలు తినేది నా అల్లుడు ఎత్తాడు ఇంటికి వచ్చింది. మీ చిన్నవాళ్ళు నిలబెట్టుకుని తీసుకొచ్చిన లేకపోతే ₹100 చెప్తానవేందే ఆయన తినకైనా. అబ్బా అల్లుడు అర్థం చేసుకున్నాను ఒక్క మీద ఎట్లా వేసి నల్లి బొక్కలు తీసుకురా అల్లుడా. చేతులు కాదు కాళ్ళు అల్లుడా. నీ అత్త గద్దలు పెడతాడు. నీకు ఎన్ని పనులు 10 పనులు కొడతా పోరా అల్లుడా. నాకు నల్లి బొక్కలు కావాలా బిడ్డ. సరే మామ నల్లి బొక్కల కోసం ఇంత చల్లాడతాను. నిన్ను చూస్తే నాకు గోస అనిపిస్తుంది. నువ్వు ఇంతగానో అంటున్నావు కదా. సరే అక్కడికి పోయినాక ఒక ₹1000 కొట్టు ఫోన్ చేస్తా. ఇంకో మామ నేను తెచ్చే నల్లి బొక్కలు మరి గింత ఉండయి. మంచిగా దమ్మాన తినవచ్చు. గింత పొడుగు తెస్తా సరేనా? సరే అల్లుడా ఒకటి పట్టుకుంటా ఒకటి ఈక్తా మళ్ళీ రోగం తిరగాలి. వాళ్ళ ఇంటి ముంగడు పో నేను తెచ్చినాక. అరే నాకు నల్లి బొక్కలు ఏమంటే మీరు వేయలేదు కాదా. ఇంకో ఒకటి చేతిలో పట్టుకున్నా ఒక్కటి తింటారా. మీరు వేసేటి గింతరా మా అల్లుడు తెచ్చిండు గింత అని ఆన్నే పూలు బొక్కలు తీసి వాళ్ళ ఇంటి ముంగట్టే వారేసిరా. అర్థమైతుందా? అల్లుడా అర్థం చేసుకున్నా బంగారు అల్లుడా. పోయి తీసుకురాబో ఒకటి పట్టుకోవాలి ఒకటి వాళ్ళ దగ్గర పోయి ముందు చెప్పినట్టే. ఓకే పట్టుకొస్తా. ఇప్పుడే ఎండకు వచ్చినా కదా దగ్గర కడుక్కొని అంగి మార్చుకొని పోతా. ఇంకో అంత ఉప్పు వేరింది చెమట వాసన పో. అయ్యో నీ బిడ్డ నేను అన్ని బొక్కలు కావన్నా నీ బిడ్డకు నువ్వు మళ్ళీ ఎదురు మాట మాట్లాడితే అద్దంటది చెప్పడమా. మనిషి పోయి తీసుకొస్తా అంటాను. ఇప్పుడు ఉంటాయి అవి. అరే రూపాయి లేకుండా తీసుకొస్తా. ఆ మామ ఇచ్చే ₹1000 మనకే. పోయి వచ్చినాక చెప్తా. నువ్వు పిండి తీసుకు కూరగాయలు అండు. అర్థమైతుందా? మా సరే నీ ముఖం కట్టుకొని అంగి మార్చుకొని పోతా. అంత చెమట వాసన వాసన నిజంగానే బాగా కదా. నువ్వు ఇంట్లున్నావు కదా లేను కదా. అబ్బో అటు తిరిగిన కదా కూరగాయలు తెచ్చిట్లా గబు వాసన వస్తాను. కొడుతుంది పొల్ల నా పిల్ల నా గుల్ల. నీ అవ్వ మా గడ్డ వెర్ర మామకు ఏడ పని లేదు. మా అత్తను కోస కూర్చుకుంటాడు. నల్లి బొక్కలు కావనట నల్లి బొక్కలు. ఆగు తాత నీ రోగం తిరగాలే. పోషమ్మక్కడ కడతారుగా చెట్టుకు ఆ కాళ్ళు 2 ఇడిపించుకొని కొట్టించుకొని తీసుకొస్తా. ఇంకో తాప తినకుండా కావాలి. ఆగు నీ అవ్వ మా అత్తను గోస కూర్చుకుంటాడు పాపం. అవ్వ అన్నది అల్ల కావాలంటాడు. ఆగో ఒక్క రేపు ఒక్కటే కాలు ఉన్నది కదా. ఒక్కటే కాలు ఉన్నది కదా. ఎట్లా ఈ పోషమ్మ కాడ ఒక్క కాలు తీసుకుంటా. ఇంకో వేరే పోషమ్మ గుడి కాడికి పోయి ఇంకో కాలు తీసుకుంటా. ఈ 2 తీసుకున్నాం అనుకో పెద్ద నల్లి బొక్కలు తెస్తా అన్న కదా. ఈ మేక కాళ్ళు గోర్లు కొట్టుకొని మంచిగా గడిగి తీసిస్తా. ఇక ఆయన తినని ఈ ఒక్కటే తీసుకుంటా. ఎవరు చూస్తలేరు కదా. ఎవరన్నా చూస్తే మా మామకు చెప్తారు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఎవరు లేరు. శంకరేంది గారు ఏం చెప్తాను. అగో శంకరేంది ఇంకా పోషమ్మ అక్కడ కట్టిన కాలు ఇసుకపోతాండేంది.
అనుకుంటాడు ఏంది బొమ్మ తీసి ఆయన ఆయన ఏం చేసుకుంటా నాకెందుకు. ఎర్రమావా అల్లుడా వచ్చినావా తెచ్చినావా? నువ్వన్నట్టు పొటేలు నల్లీలు తెచ్చిందే అత్తను మంచిగా పులుసు పెట్టి వాళ్ళ ఇంటి ముంగట తిను. అల్లును అంటే నువ్వు అల్లుడా? అల్లుడు అంటే గిట్లు ఉండాలి. ఇగో మామ 1000 రూపాయలు కొట్టు. కొడతా. మంచి పొటేలు ఫ్రెష్. నేను పోతానా అప్పుడే ఇంకో దానికి గట్టి తిత్తాండు అమ్మగుంటాయి. సరేనా? సరే అల్లుడా. నీ ఇంటి వరకు మీ బిడ్డ సెల్లు కొట్టు. కొడతా. సరేనా? అత్తతో అంటిస్తా. అది పోయి అలా ముందట బొక్కలు చీకి పడేసేస్తా. నువ్వు చీకు కొరుకు నాకు తెలియదు గాని అండుకోపో. సరే. రవలి మీ బాబాయ్కి నల్లి బొక్కలు ఇచ్చేచ్చిందే. అగో ఎక్కడ దొరికినాయి ఇప్పుడు? ఏడ దొరికితే అల్లగా నల్ల గోపాలం ఆడినట్టు నువ్వే అంటివి కదా. ఇగో ఏం చేసిన చెప్పన్నా, ఏం చేసినావు? పోసమ్మ కడిగి పోయినా మేకకాళ్ళు చెట్టు కడతారు కదా, ఆవ్. అవి తెంపుకొని వచ్చి మంచిగా కడిగి కొట్టించొచ్చిన. 1000 రూపాయలు నీ సెల్లు కొడతా అన్నాడు. ఇంకో నువ్వు చీర తెచ్చుకో. ఆయన బంగారం. ఇట్లాంటి పనులే నువ్వు అన్ని. అయ్యో మావ కావచ్చు చేసిన ఆయన మేకకాళ్ళేనా ఏమన్నా పారేసి తెచ్చినాయని. సరే గాని మళ్ళీ వాళ్ళకి తెలితే ఎట్లనే? తెలిస్తే నా దగ్గరకు వచ్చి అల్లుడు గిట్లా చేసినావంటాడా? ఏమన్నాడు? 1000 రూపాయలు కొట్టంగానే చీర కొనుక్కో. అర్థమైతుందా? నీకంటే నాకు ఎక్కువే ఉన్నది పిల్లవా. నేను అత్తే రూపాయి వేస్ట్ చేయనే 1000 కొట్టిండు. 1000 చీర తెచ్చుకోమన్నా. ఇంకేందే? అబ్బో నా మొగుడు బంగారం. బంగారమో సింగారమో నీకంటే నాకు ఎక్కువనే. అయితే నువ్వు డౌట్ పడకు. మీ బాబాయ్ నన్ను వచ్చి అడిగే ధైర్యం లేదు. ఎందుకో? అరే తెలిసినా కూడా సప్పడకుంటే నీకెందుకే. 1000 కొడతాడు, చీర తెచ్చుకో. సరేనా? సరే కూర అన్నావు కదా, అండినా నేను కొని తింటా. ఒకవేళ వచ్చిందనుకో లేడాను, రాకపోతే సప్పడకూకో. సరే. అబ్బా రజిత, శంకర్ గారు అంటే శంకర్ గాడేనే. వాడు తెచ్చిన నల్లి బొక్కలు నువ్వు అడినావు కదా, తీసుకొని పోయి వారింటి కాడ షీకి తిని పాడేసి వచ్చిందే. అవుగాని రమ్యక్క, ఓ రమ్యక్క ఎటు పోతానవే? ఇగరా ఓ అక్క ఇటు రావే, ఇటురా. ఏందిరా ఏరన్నా పిలిచినావు? ఎటు పోతానవే? ఏందిలే ఏరన్నా కంట్రోల్ బియ్యం ఇస్తారట 3 నెలలు ఒకసారి. అయితే ముందుగా పోతే టోకన్ ఇస్తారట, అందుకే పోతున్నాను. అయ్యో అక్క ఇంకా తెచ్చుకోలేదు ఆయే, మేము మొన్ననే తెచ్చుకున్నాం. నువ్వు ఎప్పుడైనా తెచ్చుకుంటావురా? అయితే కానీ పిల్ల ఏం కూర నేను అది నువ్వు ఆగే. ఓ అక్క, మా అల్లుడు శంకర్ గాడు 2 నల్లి బొక్కలు తెచ్చిండే ఫ్రెష్. మీ మరదలు అండింది కానీ గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉండేయారా? గట్టిగా ఉంటాయి అవి. పోషమ్మ కడ చెట్టు కట్టిన కాళ్ళు అవి. ఎన్నెల్లో ఏమో. ఏంది అక్క అవి పోషమ్మ కాడ చెట్టు కట్టిన కాళ్ళ? నేను పొలం కడుకు రాగా శంకర్ గాడు చెట్టు కట్టిన ఇరువంగా చూసిండ్రా నేను. ఏంది అక్క నువ్వు చెప్పేది నిజమేనా? నీతో అబద్ధం ఆడుతున్నారా తమ్ముడు? వాడు తీసుకొచ్చి నువ్వు తిన్నావు. జాగ్రత్త తమ్ముడు, నేను పోతాను ఇక. రజిత, అవి చెట్టు కట్టిన కాలెట్నే తిన్నా ఏమన్నా అవుతుంది నాకు? మరి శంకర్ గారిని పోయి అడుగుదామా? ఇంకా మానలేక పోయి అడుగుతా అంటున్నావా? ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు పోతుంది. నోరు మూసుకొని సపడకుకో. నాకు మనసులో పడతలేదే. అవి ఎన్ని రోజులైనా వాటిని పోయి అడిగేస్తానే. ఆయన అడిగేస్తా అంటాను. ఆయన ఎన్ని రోజులు డేట్ వేసి పెట్టిందా? సపడకుగా. అవునే రజిత, తినైతే తిన్నా, నాకేమన్నా కాదా? ఏమైతుంది? ఇవాళ తిన్నావు, రేపు పొద్దుగా ఎరుగుతావు. ఏమైతుంది? ఏం కాదు పా, చెట్టు కట్టిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మెరాస్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. మా కొడుతురాలుడు చెట్టు కట్టిన తీసుకొస్తావా కాళ్ళు? మరి ఎప్పుడు పడితే అప్పుడు అత్తను కోసపుచ్చుకుంటే అట్లా లేకపోతే నీకు పొటేలు చేసి తెస్తారా? మాజాలు మూసుకొని తిను.